స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నేను కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థినే. ఎమ్మెల్యే కాకర్ల. మిలాద్ ఉన్ నబీ అంటే వివరించిన సజిల్. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ పాసం సునీల్ కుమార్ పాల్గొన్న కొన్ని కార్యక్రమాలు. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం టీడీపీలో హోరాహోరీ వర్గపోరు. 4 ట్రాక్టర్లు దొంగల పాలు, లక్షల మేర నష్టం. ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఉదయగిరి పట్టణంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు నూతన గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నూతన గదులను 1,18,50,00,000 రూపాయలతో నిర్మించామని పేర్కొన్నారు. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివిన విద్యార్థిని నేనని గుర్తు చేశారు. ప్రతి ఒక్క విద్యార్థి శ్రద్ధగా చదివి ఉన్నత స్థాయిలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజున ఈ స్కూలు నడపడం జరుగుతూ ఉంది. మన జేడీ గారు చెప్పినట్టుగా 500 టార్గెట్ పెట్టుకొని ప్రిన్సిపాల్ గారు ముందుకు వెళ్తామని చెప్పారు. సంతోషం అది. నేను కూడా గవర్నమెంట్ హై స్కూల్లోనే చదివాను. మీరు నన్ను ఒక్కరిని ఎక్సెప్షన్ చేశారన్నారుగా. నేను బుచ్చిరెడ్డిపాళెం, మన బుచ్చిరెడ్డిపాళెం తెలిసే ఉన్నది మీకు, నెల్లూరు వెళ్ళే దారిలో వస్తుంది. బుచ్చిరెడ్డిపాళెంలో కొంతమంది 6th to 10th చదివి ఉంటారు, చాలామంది పొలిటికల్ లీడర్స్ కానీ బాగా సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా. కానీ నేను 6th నుంచి ఇంటర్మీడియట్ దాకా ఒకే బిల్డింగ్లో చదివాను, గవర్నమెంట్ హై స్కూల్. 7 సంవత్సరాలు అదే గవర్నమెంట్ హై స్కూల్లో చదివాను. ఇటువంటి క్లాస్ రూమ్స్లోనే కింద కూర్చొని చదివాను. మీలాగా కనీసం ఇప్పుడు కుర్చీలు వేసుకుని కూర్చున్నారు, కింద కూర్చొనే సభలు కంటిన్యూ అయ్యాను. మట్టిలోనే ఆడుకున్నాము, అన్ని రకాల స్పోర్ట్స్ ఆడాము. మాకు కూడా ఇంత పెద్ద దాదాపుగా ఇదే సైజు గ్రౌండ్ ఉండేది అప్పట్లో. అంటే ఆ రోజు విద్యా విధానానికి ఈ రోజున మన విద్యా విధానానికి చాలా తేడా ఉంది. మనకు రాబోయే 20 సంవత్సరాల్లో రాబోయే ఛాలెంజెస్ని మీరు కిడ్స్ ఇక్కడ ఫేస్ చేయాలంటే, ఇక్కడ గర్ల్స్ స్టూడెంట్స్ అవ్వచ్చు, బాయ్స్ అవ్వచ్చు, ఫేస్ చేయాలంటే దానికి మీరు ప్రత్యేకంగా రెడీ కావాల్సిన పరిస్థితి. కేవలం నాకు బుక్ ఇచ్చారు, నేను ఒక 5-6 సబ్జెక్టులు తీసుకున్నాను, దాంట్లో 90% 95% బుక్స్లో నాలెడ్జ్ ఉంది, ఎగ్జామ్స్లో వచ్చిందంటే మటుకు మనం సక్సెస్ వైపు వెళ్ళలేము. నాకున్న నాలెడ్జ్ చెప్తా ఉన్నాను నేను. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఈ మిలాద్ ఉన్ నబీ ఈద్ ప్రతి సంవత్సరం ఉదయగిరిలో ఘనంగా నిర్వహించుకుంటామని సయ్యద్ సజిల్ అహ్మద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మసీదులో మహమ్మద్ ప్రవక్త గురించి భక్తులకు బోధిస్తారని ఆయన చెప్పిన లోకశాంతి, పరమత సహనం, అందరినీ ప్రేమించడం, సర్వలోక సమానత్వం, ఒకరికి క్రీడు చేయలేదనే సిద్ధాంతాలను భక్తులకు వివరిస్తామన్నారు. ప్రవచనానంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా ముస్లిం అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం, అస్సలాముఅలైకుం. నా పేరు సయ్యద్ సజిల్ అహ్మద్, మాది ఉదయగిరి, నెల్లూరు జిల్లా. ఈరోజు పరమ పవిత్రమైన దినము మీలాదున్ నబీ. మీలాదున్ నబీ అంటే, మీలాద్ అంటే మన పవిత్రతకు చిహ్నమైన మన మొహమ్మద్ ప్రవక్త పుట్టిన సందర్భముగా ఈరోజు మన ముస్లిం సహోదరులందరూ కలిసికట్టుగా మీలాదున్ నబీ జరుపుకోవడం జరుగుతుంది. మన ముస్లిం ప్రవక్త, మనందరి ప్రవక్త అయిన సయ్యద్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పుట్టినరోజు సందర్భంగా అందరూ సుఖశాంతులతో ఈ పండుగ జరుపుకోవడం జరిగింది. మన దైవ ప్రవక్త దివి నుంచి భూమికి దిగి వచ్చి ఒక కష్టం లేకుండా ప్రేమించడము, శాంతి, అన్ని పద్ధతులు నేర్పించి, ఒక ప్రేమ అంటే ఏంది, ఒక నమాజ్ అంటే ఏంది, ఒక భగవంతుని కృప అంటే ఏంది, ఒక బంధము, ఒక అక్క, ఒక చెల్లి, ఒక తల్లి, ఒక రిలేషన్షిప్ అంటే ఏంది, అన్ని నేర్పించిన ఒక గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మొహమ్మద్ ప్రవక్త గారే. అలాంటి పుట్టినరోజు సందర్భముగా ఈరోజు ప్రపంచమంతా మీలాద్ జరుపుకోవడం జరుగుతుంది. మిత్రులారా, మీలాద్ అంటే ఆయన పుట్టినరోజు
మన పవిత్రతకు శాంతి చిహ్నం చేకూర్చిన మన మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక సూచన సూచించారు. నువ్వు కడుపు నిండా తినేటప్పుడు పక్కింటి వాడు తిన్నాడో లేదో చూసుకో. నీ పక్కింటి వాడు కానీ పస్తులుంటే నువ్వు తినకూడదు, వాడికి పెట్టిన తర్వాతే నువ్వు తినాలి అనే సూచన వారు ఇచ్చారు. ఒక అనాథ పిల్ల కానీ, ఒక విడో, ఒక మొగుడు లేని భార్య కానీ వాళ్ళు పక్కింట్లో ఉంటే వాళ్ళకు నీకు తోచినంత సహాయం చేయి. ముందు నీ కుటుంబానికి చేసుకో, తర్వాత పక్కింటోడికి చేసుకో. లోకం బాగుండేటట్టు చూసుకో. ఒకరి మీద శత్రుత్వం పెంచుకోబాకు, అందరితో మిత్రుత్వంలో మెలిసి ఉండు అని దానికి నిదర్శనం ఇచ్చి ప్రపంచ శాంతికి పరిఢవిల్ల చేసిన ఆ మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా అందరికీ ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం తెలుసుకుంటున్నాము. గూడూరు పట్టణంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని వివిధ స్థలాల్లో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత శివకుమార్ గారు ఆయన సతీమణిని సన్మానించబడ్డారు. అదేవిధంగా జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ రెండు కార్యక్రమాల్లోనూ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ పాసం సునీల్ కుమార్ పాల్గొని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. మీరందరూ కూడా ఇక్కడ సన్మానం చేయడం కూడా చాలా సంతోషం. నేనైతే గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా గురువు స్థాయిలో నేను చూడడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మా శ్రీకాంత్ గారు, అలాగే నా అభిమాని ఎవరేమన్నా సునీల్ కుమార్ ఒప్పుకున్నటువంటి మా దశన్న, అలాగే మా బాల, అలాగే ఉన్నటువంటి మా చంద్ర, అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి వివిధ ప్రైవేట్ విద్యా సంస్థల కరస్పాండెంట్స్కి, టీచర్స్కి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇంతమంది అన్ఎయిడెడ్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లు చూసేటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మా పవన్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముందుగా నాకు చెప్పడం పట్టుకొని చెప్పాడు ఇందాక పవన్, నాకు కాదమ్మా మీ అందరికీ చేతి నమస్కారం చేయాలా, మీ అందరి దయవల్లే ఈరోజు ఈ స్థాయిలో మంచి పెట్టుకొని మాట్లాడాలంటే మీ అందరి సహాయ సహకారాలు అని చెప్పి ఎప్పుడు చెప్పుకుంటాను. ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్స్ లో ఎటో దేవస్థానం ఓడతాం కూడా తెలియదు ఎవరికి. అయినా నన్ను పిలిపించి ఒక మీటింగ్ పెట్టించి మా దశనోళ్ళు డైరెక్ట్ గా సునీల్కి ఓటు వేయండి అని చెప్పినటువంటి మొదటి వ్యక్తుల్లో మీరే. మోహన్ రావు గారికి, అలాగే మా రవి గారికి, అలాగే రవిచంద్ర గారికి, శివకుమార్ గారికి, భాస్కర్ రాజు గారికి, నా మిత్రుడు మురళి గారికి, అలాగే కృష్ణరాజు గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా తెలుగులో కూడా చాలా సంతోషం. నేను చదువుకున్నటువంటి స్కూల్లో నేను ఇక్కడ అతిథిగా రావడం గత 5 సంవత్సరాలు కానీ ఎప్పుడు కూడా టీచర్ కోర్సు ఫిలప్ చేసిన పరిస్థితి లేదు. గవర్నమెంట్ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారు దాదాపు 16,600 పోస్టులని ఫిలప్ చేసి చదువుకున్నటువంటి అందరికీ కూడా ఈరోజు ఉద్యోగాలు కల్పించినందుకు లోకేష్ బాబు గారికి మనసు ధన్యవాదాలు అవసరం ఉందండి. ఆ రోజు రామారావు గారు ఉన్నప్పుడు టీచర్ కోర్సు ఫిలప్ చేశారు. తర్వాత ఈరోజు నారా లోకేష్ బాబు గారు ఫిలప్ చేశారు. చాలా మంది టీచర్స్ పాపం ఏమైపోతుందని కూడా చాలా మంది ఉద్యోగాలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో దానివల్ల దాదాపు 15,000 మంది ఈరోజు ఉపాధ్యాయులుగా ఎంపికైనందుకు మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా మీ అందరి మనసులో మాట ఈ యొక్క మన గూడూరు తిరుపతిలో కాకుండా నెల్లూరులో ఉంటే బాగుంటుందని చెప్పి అందరూ కూడా ముఖ్యంగా టీచర్స్ అభిప్రాయం ఎక్కువ. ఆ విషయంలో కూడా నేను కూడా గట్టిగానే మాట్లాడుతున్నా. మా టైం బాగుంటే జిల్లా ఏర్పరుస్తుంది, అలాగే టైం బాగున్నా బాగలేకపోయినా మనం మాత్రం నెల్లూరులో కలవడం మాత్రం జాగ్రత్త అని చెప్పి నేను తెలియజేస్తున్నా. దానికోసం ఖచ్చితంగా మేము కూడా మా నాయకులను కలిసి ఉన్నటువంటి పని చెప్తున్నాం. అలాగే ఆ రోజు లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మనకి మాట ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. ఆ రోజు ఖచ్చితంగా మన నెల్లూరులో కలుపుతామని చెప్పి ఆ రోజు చెప్పారు.
కాబట్టి వీలైన త్వరగా కూడా అది కూడా పూర్తవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ విషయంలో ఏదైనా అవసరం అయితే మీ యొక్క సహాయ సహకారాలు కోరుతాను. అవసరం ఉండదు అయితే మా ఎంఈఓ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. పెళ్లకూరు మండలంలోని కొత్తూరు గ్రామం వద్ద ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం పెళ్లకూరు ఎస్సీ నాయుడు పునబాక పోలయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలయ్య, సుబ్రహ్మణ్యం, రమణ, పరశురాములు మాట్లాడుతూ ఛూ మండల ప్రెసిడెంట్ పదవి 36 సంవత్సరాలు కష్టపడి తెలుగుదేశం పార్టీకి సేవ చేసి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ, ఎస్సీ యువకులు, నాయకులు, కార్యకర్తలు కలిసి 64,000 వైఎస్ఆర్సీపీ మెజార్టీని అధిగమించి 30,000 ఓట్ల మెజార్టీకి కృషి చేసిన ఘనత బీసీ, ఎస్సీ నాయకులది కాదా అని వారు ప్రశ్నించారు. నిరంతరం ఇన్ఛార్జిపై అధిష్టానానికి సాడీలు చెప్పడం మానుకోవాలని ఆయన అన్నారు. ఇప్పుడు 64,000 డెఫిసిట్లో ఉన్న పార్టీని ఈ రోజు మెజారిటీ 10,000 పై విషయాలకు మెజారిటీ తెప్పించగలిగినాడు. 30,000 చిల్లర మెజారిటీ తెప్పించగలిగినాడంటే ఆయనకి పనిచేసిన విధానానికి నిబద్ధత అది. ఆయన లేకుండా పోనీ మీరేమైనా చేయగలిగినారా? రేపు పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, అక్కడ చూపించండి మీరేం చేస్తారో చూద్దాం. మీరు పార్టీకి ఇన్ఛార్జి గారి మీద సాడీలు మోస్తూ బీసీ క్యాండిడేట్ ప్రెసిడెంట్గా ఉండడం మీకు ఇష్టం లేదు, ఓర్చుకోలేకపోతున్నారు, మీకు బాధ ఎక్కువైపోతున్నది. ఎస్సీలు, బీసీలు రాజాధికారం ఉండకూడదా? మండల పార్టీ అధ్యక్షుడు ఒక బీసీ ఉండకూడదా? 36 సంవత్సరాలుగా ఈ పార్టీలో పనిచేస్తున్నాడు, అతనికి ఈరోజు ప్రెసిడెంట్గా ఉండకూడదా? మీరు ఈ సాడీలు మోసి మీరు తట్టుకోలేక ఈ పనులు చేస్తే రాబోయే కాలంలో మేము ఎస్సీ, బీసీలు అంతా ఒకటయ్యి మిమ్మల్ని వ్యతిరేకించడం కార్యం. మీ మీద అధిష్టానానికి మేమే పదే ఫిర్యాదులు చేసే పరిస్థితి వస్తుంది. అర్థం చేసుకొని జాగ్రత్తగా ఇకనైనా సర్దుకొని పార్టీకి పనిచేయండి. పార్టీలు అందరినీ కలుపుకొని పోండి. వర్గ విభేదాలు వద్దు. పార్టీ బాగుపడేదానికి మీ ప్రయత్నాలు మీరు చేయండి. మేము తప్పకుండా మీకు సహకరిస్తాం. లేదంటే ఇదే పరిస్థితులు మళ్ళా మీకే ఎదురవుతాయి. మీరు కష్టపడతారు. మేమే పార్టీ అధిష్టానానికి మీ బతుకంతా చెప్పేస్తాం. మీ కట్టంతా తెలిసేస్తాం పార్టీ అధిష్టానానికి. సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం సీనియర్ నాయకులకు చెప్పుకున్నటువంటి ఈ అగ్రవర్ణాల వాళ్ళు ఇంకనైనా తగ్గి ఒక ఎస్సీ ఎమ్మెల్యేకి సహకరిస్తే చాలా గౌరవంగా ఉంటుంది. ఒక ఇన్ఛార్జి మీద ఇలా మాటకి పోయి అధిష్టానానికి పక్కన నియోజకవర్గాల్లో చెడుగా చెప్పడం ఇది సమంజసం కాదు. కాబట్టి అందరూ దయచేసి తగ్గించుకొని వాళ్ళ అహంకారాన్ని తగ్గించుకొని ఒక బీసీ కులస్తుడికి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఈ పెళ్లకూరు మండలంలోనే ఈ 5 మంది ఈ కమ్యూనిటీకి చెందిన ఈ 5 మంది 5-6 మంది ఒక బీసీ నాయకుడిని అధ్యక్షుడిగా చేసినందుకు జీర్ణించుకోలేకపోతున్నాం. ఇంతకుముందు అదే అగ్రకున్న వాళ్ళు ఈ అధ్యక్ష పదవి ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు అధ్యక్షం చేసింది లేదు. ఏ కులస్తులు కూడా అధ్యక్షం చేసింది లేదు. ఈ ఎస్సీ నియోజకవర్గంలో ఒక ఇన్ఛార్జి గారు కష్టపడి ఈరోజు అంత మెజార్టీ తెచ్చిన దానివల్ల ఈరోజు మన మండలం వైసీపీ 60 చిల్లర మెజార్టీ ఉండింది. దాన్ని తగ్గించి ఎస్సీలు, బీసీలు, ఎస్టీ అన్ని కమ్యూనిటీలు కలిసి కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే ఈరోజు ఆ మెజార్టీ వచ్చింది. ఒక అగ్రపురాల నాయకులు చేస్తేనే రాలేదు. కార్యకర్తనే కూడా ప్రతి ఒక్క ఊర్లో గట్టిగా శ్రమిస్తేనే పార్టీ మెజార్టీ వస్తుంది. అంతేగాని మేమే నాయకులు ఉన్న ఎల్లకాలం మేమే చెప్పారని చెప్పుకుంటాం. మీద సాడీలు చెప్తాము, ఆయన మీద ఏదో చాలా బురద జరుగుతాము చేయడం కరెక్ట్ కాదు. ఇవన్నీ ఒక సమన్వయం చూసుకుంటే బాగుంటుంది. లేదంటే అందరికీ తగిన మూలం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిక చేస్తూ సెలవు. 4 ట్రాన్స్ఫార్మర్లు దొంగల పాలు, 7 లక్షల మేర నష్టం. చిల్లర ఆదాయం కోసం లక్షలలో నష్టం కలిగిస్తున్న దొంగలు. ఆత్మకూరు విద్యుత్ డివిజన్ పరిధిలోని అనంతసాగరం, ఆత్మకూరు మండలాలలో 4 ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి వాటిలోని వైరు మరియు ఆయిల్ను దొంగలించిన దొంగలు. అనంతసాగరం మండలంతో పాటు ఆత్మకూరు మండలంలోని గొల్లపల్లి, వెంకట్రావుపల్లి పొలాల వద్ద ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లను దొంగలు పగలగొట్టి దొంగతనానికి తెగబడ్డారు. సుమారు ఈ 4 ట్రాన్స్ఫార్మర్లు 7 లక్షల రూపాయల విలువ ఉండగా వాటిని పూర్తిగా ఉపయోగం లేకుండా పగలగొట్టడం జరిగింది. దీనివల్ల ఈ ట్రాన్స్ఫార్మర్ల పరిధిలో ఉండే రైతుల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దొంగలు పగలగొట్టిన ట్రాన్స్ఫార్మర్లను ఆత్మకూరు విద్యుత్ శాఖ ఏడీఈ చిన్నస్వామి నాయక్ నేడు పరిశీలించారు.
కొద్దిపాటి ఆదాయం కోసం దొంగలు చేసిన ఈ పని విద్యుత్ శాఖకు లక్షల నష్టం వాటిల్లుతోందని, దీనివల్ల రైతులకు తీవ్ర నష్టం ఏర్పడిందని, ఇటువంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేను కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థినే. ఎమ్మెల్యే కాకర్ల. మిలాద్ ఉన్ నబీ అంటే వివరించిన సజిల్. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ పాసం సునీల్ కుమార్ పాల్గొన్న కొన్ని కార్యక్రమాలు. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం టీడీపీలో హోరాహోరీ వర్గపోరు. 4 ట్రాక్టర్లు దొంగల పాలు, లక్షల మేర నష్టం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.